ఏ ఇంత పొద్దున ఎవరేమంటారు? తాగి బండిపై వెళ్ళొచ్చు. మధ్యాహ్నం ఎవరు ఉండరు. బార్లో తాగి బండి నడుపుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా రాత్రి కాలేదు కదా, సాయంత్రం ఎంచెక్క చుక్కేసి బైక్ పై వెళ్ళవచ్చు అనుకునే మందుబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. సమయం, ప్రాంతం, సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మిక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. దీంతో హైదరాబాద్ లో తాగి బండి నడిపే మందుబాబుల్లో ఆందోళన మొదలైంది. గత 4 రోజులుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా పోలీసులు అనేక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఎవరు ఊహించని ఈ తనిఖీల్లో వందల మంది తాగి బండ్లు నడుపుతూ పోలీసులకు అడ్డంగా దొరికారు. ఇందులో మైనర్లు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు. మైనర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వారితో పాటు వాహన యాజమాని, మద్యం విక్రయించిన వ్యాపారి పైన కేసులు నమోదు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇలా చిక్కిన దాదాపు 4500 మందిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. 2800 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు కోసం సిఫారసు చేయగా ఆర్డీఏ అధికారులు ఇప్పటికే వాటిలో 863 రద్దు చేశారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ సిపిసివి ఆనంద్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం సమయంలో మింట్ కాంపౌండ్ లో ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నెల రోజులుగా చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ లో భాగంగా షాకింగ్ కలిగించే విషయాలు బయటపడ్డాయి. స్కూళ్లకు ఆటోలలో పిల్లల్ని తీసుకువెళ్లే డ్రైవర్లు తాగి డ్రైవ్ చేస్తున్నారని చెప్పారు. సోమవారం హైదరాబాద్ సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డే టైం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. కోటి రంగ్మహల్ సర్కిల్లో ఏర్పాటు చేసిన తనిఖీల్లో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. గత 4 రోజుల నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని, రెడ్ సిగ్నల్ పడినప్పుడు మాత్రమే తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. గత 2 రోజులుగా చేపట్టిన తనిఖీల్లో ఒక రోజు 12 మంది, మరో రోజు 6 మంది పట్టుపడ్డారని చెప్పారు. డే టైం డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుందని, పూర్తి స్థాయిలో మార్పు వచ్చే వరకు తనిఖీలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సాయంకాలాలు పర్టికులర్గా లేట్ నైట్లో కండక్ట్ చేసేవాళ్ళు. దాంట్లో సామాన్య ప్రజానికాలు ఏంటంటే డే టైంలో అక్కడ తాగి బండ్లు నడిపినా కూడా ఎవరు పట్టుకోరని ఒక అభిప్రాయం ఉండేది. దాంట్లో చాలా సందర్భాల్లో రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. దానిలో సామాన్యులు, అమాయకులు వీళ్ళు అధికంగా ప్రాణాలు కోల్పోవడం లేదా క్షతగాతులు కావడం, గాయాల పాలు అవడం జరిగింది. దీన్ని గమనించి మన హైదరాబాద్ సిపి గారు, తర్వాత జాయింట్ సిపి గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏంటంటే డేలో ఎనీ టైం, ఏ టైం అయినా సరే, అది డే కావచ్చు, నైట్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తాం. ఎవరు తాగి వాహనం నడిపినా కూడా దాని మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పారు. ఆ విధంగానే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఇలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తే చాలా ఆశ్చర్యకరంగా స్కూల్ పిల్లలుండి స్కూల్ పిల్లల్ని తిరిగి ఇంటి దగ్గర డ్రాప్ చేయడం, తీసుకెళ్లే స్కూల్ బస్సు డ్రైవర్ కూడా తాగి దొరకడం జరిగింది. కొంతమంది మైనర్ పిల్లలు కూడా తాగి దొరకడం జరిగింది. సో ఇది మంచి పరిణామం కాదు. దీన్ని తగ్గించడం కొరకు, సామాన్యుల యొక్క ప్రాణాలు కాపాడడం కొరకు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎనీ టైం కండక్ట్ చేయమని చెప్పేసి మా సిపి గారి ఇన్స్ట్రక్షన్. దాంతో మేము ఏం చేసామంటే తక్కువ సిబ్బంది, ఎక్కువ ఎఫెక్టివ్గా, తర్వాత వచ్చే వాహనదారులకి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడైతే రెడ్ సిగ్నల్ పడుతుందో, రెడ్ సిగ్నల్ పడ్డ దగ్గర 50 సెకండ్లు కానీ 60 సెకండ్లు కానీ ట్రాఫిక్ ఆగినప్పుడు మా వాళ్ళు బ్రీత్ అనలైజర్ పట్టుకొని ఆగి ఉన్న ట్రాఫిక్లోకి వెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజ్ చేసి అందులో ఎవరికైతే ఆల్కహాల్ తీసుకొని ఉన్నారో వాళ్ళని తీసుకొని పట్టుకుంటారు. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడగానే వాళ్ళని వదిలేస్తారు. రెడ్ సిగ్నల్ పట్టుకుని ఎందుకు పెట్టుకుంటారు. దీన్ని లైటనింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి పెట్టామంటే ఆకస్మికంగా, అనూహ్యంగా చేసే డ్రంక్ అండ్ డ్రైవ్. ఇది గత 4 రోజులుగా మేము హైదరాబాద్ సిటీలో చేయడం జరిగింది. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి.
నిన్న మొన్న నేను ఈ లైటనింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తే మాకు ఒకరోజు 18 మంది దొరికారు, ఒకరోజు 6 దొరికారు. సర్ప్రైజింగ్లీ ఈరోజు గత హాఫ్ అన్ అవర్ నుంచి చేస్తున్నాం, ఒక్కరు కూడా దొరకలేదు. నిన్న బోనాల పండుగ అయినా కూడా ఇప్పుడు ఒక్కరు కూడా దొరకలేదు. అంటే ఇంప్రూవ్మెంట్ బాగా అవుతుంది. మన పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇంత ముందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏదైతే ఉందో నైట్ టైంలో చెక్ చేసేవారు. అంటే గత కొన్ని సంవత్సరం నుంచి అదే జరుగుతూ ఉంది. నైట్ 10 o'clock తర్వాత వెహికల్స్ రోడ్లో ఆ వాల్యూమ్ అన్ని తగ్గిన తర్వాత చెక్ చేయడం జరుగుతుంది. దానికి రీజన్ కూడా ఏంటంటే వాల్యూమ్ పెరిగిపోయి రెగ్యులేషన్లో అంతా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల డే టైంలో చెకింగ్ అనేది కంప్లీట్గా లేకుండా పోయింది. సో నైట్ ఒక షెడ్యూల్ పెట్టేసి ఫిక్స్డ్ ప్లేసెస్లో మోస్ట్లీ చేసేవారు. రీసెంట్గా ఈ స్కూల్ బస్సెస్, ఆటోస్ ఇవన్నీ ఒక డ్రైవ్ లాగా తీసుకొని స్కూల్ ఓపెనింగ్ టైంలో మేము మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము అట్లా చెక్ చేయడం స్టార్ట్ చేసినాం. కానీ మాకే షాకింగ్ ఏంటంటే కొన్ని స్కూల్ బస్సెస్, పిల్లలతో వెళ్ళే స్కూల్ బస్సెస్ కూడా బస్ డ్రైవర్స్ తాగి ఉన్నారు. దానిలో ఒక బస్సులో అయితే 400 రీడింగ్ వచ్చింది. సో దాదాపు ఈ 1 month డ్రైవ్లో 35 డ్రైవర్స్ తాగి ఉండడం గుర్తించినాం. దానిలో బస్సెస్ ఉన్నాయి, స్కూల్ వ్యాన్స్ ఉన్నాయి, అలాగే స్కూల్ చిన్నపిల్లల్ని తీసుకెళ్లే ఆటో డ్రైవర్స్ ఉన్నారు. సో ఒక్క నెలలోనే 35 మంది, అది కూడా స్కూల్ చిల్డ్రన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు తాగి బండి నడపడం జరుగుతుందన్నది మాకు చాలా పెద్ద షాకింగ్. సో తర్వాత మా సిపి గారు మేమంతా చర్చించి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకా డిటరెన్స్ వచ్చే విధంగా, ఇంకా ఫలితాలు మంచిగా వచ్చే విధంగా మనం ఏం చేయవచ్చని ఆలోచన చేసి సిపి గారు ఆదేశాల మేరకి సర్ప్రైజ్గా డే టైంలో కూడా ఎక్కడైతే రద్దీ లేని ప్లేసెస్ ఉన్నాయో ఆ టైమింగ్ చూసి డిఫరెంట్ ప్లేసెస్లో సడన్గా ఒక టీం వచ్చి సర్ప్రైజ్గా చెక్ చేయాలని అనుకున్నాము. అలాగే ఇంకా కొన్ని స్ట్రాటజీ కూడా ముందుకు చేయాలని పెట్టుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు మింట్కా మౌంట్ దగ్గర సీనియర్ ఆఫీసర్స్ కూడా డీసీపీ గారు శ్రీనివాస్ గారు, అడిషనల్ డీసీపీ రాములు గారు, ఏసీపీ సెంట్రల్ జోన్ మోహన్ గారు, సైద్ రెడ్డి ఇన్స్పెక్టర్ సైఫాబాద్ గారు, వారి సిబ్బంది అందరూ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం దాదాపు 30,000 కేసెస్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పెట్టడం జరిగింది. దానిలో 1300 మెంబర్స్ జైలు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఒక రోజు నుంచి 20 రోజు వరకు డిఫరెంట్ జైలు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిలో 0 టాలరెన్స్ వచ్చే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. చాలా యాక్సిడెంట్స్ చూస్తే కూడా మీకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. సెల్ఫ్ యాక్సిడెంట్స్ చాలా వరకు డ్రంక్ ఉంటారు. సో ఇది మా ఎన్ఫోర్స్మెంట్లో ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు మైనర్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఇవి కూడా డిఫరెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ టైంలో అయినా చేస్తాం. ఇంత ముందుకు అది ఏంటంటే అలవాటు అయిపోయింది. పోలీసు వారు మార్నింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ఉండదు, నైటే ఉంటారు. అది కూడా కన్సర్న్ ప్లేసెస్, అంటే గుర్తించిన ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్లోనే ఉంటారు. అది మెసేజ్ వెళ్ళిపోయింది అని మాకు కూడా అనిపించింది. బికాజ్ ఈ డే టైంలో చెక్ చేస్తుంటే చాలా వరకు స్కూల్ బస్సెస్ పట్టుబడుతున్నాయంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. అందుకే మేము ఆ స్ట్రాటజీని మార్చుకొని డే టైం కూడా వీలైన ప్లేసెస్లో, వీలైన టైమింగ్లో డిఫరెంట్ టీమ్స్ని, స్క్వాడ్స్ని ఏర్పాటు చేసుకొని చేయాలని నిర్ణయించుకున్నాం. డ్రైవర్స్ని అయితే జైలుకి పంపడం జరిగింది. బికాజ్ మజిస్ట్రేట్స్ కూడా దాన్ని సివియారిటీని అర్థం చేసుకొని కొంతమందికి జైలు శిక్ష ఇవ్వడం జరిగింది. అండ్ స్కూల్స్కి అయితే లెటర్ పంపించినాం, ఇట్లా మీ ట్రాన్స్పోర్ట్ మేనేజర్స్కి బ్రీత్ అనలైజర్స్ కూడా కంపల్సరీ చేయమని, డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రీత్ అనలైజర్తో చెక్ చేసుకోవాలని వాళ్ళకి నోటీస్ పంపడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఆ ఇన్ఫర్మేషన్ని పంపడం.